పంపిణీ విధానంలో ప్రధాని మోదీ ఫోటోతో పంపిణీ చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల పేరుతో ముస్లిం రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. నా సొంత జిల్లాలో నేను ఇక్కడ పర్యటన చేయాలి. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రేషన్ కార్డులో వితరణ కోసం పంపడం కోసం వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళారులు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ